హలో అండి. గంగా హారతి తర్వాత మేమైతే మనసాదేవి టెంపుల్ చూడ్డానికైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే చాలా రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్‌లో మేమైతే ఇంకా రూప్ వేలో వెళ్దామనేసి టికెట్స్ కోసం అయితే వెళ్ళాము. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండింది. ఇంకా ఇది అవ్వదనుకోని ఇంకా మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్ళాము. నడుచుకుంటూ వెళ్ళాలంటే 3½ కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో, ఈ వేలో అయితే ఎవరు రావట్లేదు. చాలామంది అయితే స్టెప్స్ నుండి షార్ట్‌కట్‌లో వెళ్తారంట. అదైతే చాలా తక్కువ టైం పడుతుందని. కానీ మేమైతే ఇలా రోడ్‌లో అయితే వెళ్ళాము. స్టెప్స్ ఇంకా కాళ్ళ నొప్పి వస్తాయనేసి. మేము వెళ్తున్న టైంలో అయితే చాలా అంటే చాలా వర్షం పడుతూ ఉండింది. చిన్న చిన్న జల్లుల్లాగా. చూసారు కదా! రూప్‌వే అయితే అలా అయితే వెళ్తుందండి. ఇంకా చెప్పులతో నడవడం అయితే చాలా కష్టమైపోయింది ఆ వేలో. కింద రోడ్ బానే ఉంది. కానీ నడవలేకపోయామండి. ఆ చెప్పులనేది స్లిప్ అవ్వడం స్లోప్ ఇలా పైకి ఉంటుంది కదా! కొండ పైకి ఎక్కడంలో. అందుకనేసి చెప్పులు ఇంకా చేతిలో పట్టుకొని వెళ్ళామండి. కొండపైకి ఎక్కాక వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి. వే అంతా కూడా చాలా మంకీస్ ఉంటాయి. చూస్తున్నారు కదా! మనసాదేవి టెంపుల్ అదేనండి. పైన కొండపైన ఉంది. చూడ్డానికి చాలా దగ్గరనే అనిపించింది. కానీ వెళ్తుంటే అర్థమైంది. ఇదంటే సంజీవని ప్లాంట్ అంట. దారి మధ్యలో इसका नाम संजीवनी प्लांट है। ओके। इसका ऊंचाई 3 फीट तक होगा और लाल कलर का फूल भी आएगा। पानी में लगा सकते हैं, मिट्टी में और దారి మధ్యలో అయితే ఇలా అమ్మే వాళ్ళైతే కనిపిస్తారు. ఇలా స్టోన్స్ ఉంటాయి కదా రాళ్ళు, ఆ రాళ్ళని ఒకదానిపైన ఒకటి పేర్చి మనం ఏదైనా మనసులో కోరుకొని మళ్ళీ ఆ కోరిక తీరిన తర్వాత వచ్చైతే మనం మళ్ళీ దండం పెట్టుకుంటే అలా అనేసి వీళ్ళైతే ఆచారం అయితే ఒకటి పాటిస్తున్నారు. వాళ్ళైతే అలా చేస్తారంట. ఇందాక చూసారు కదా! అదంతా కూడా గంగా అండి. పైనుంచి మొత్తం అంతా కూడా చాలా కనిపిస్తుంది. ఇక్కడ కొండముచ్చులు అంటే చాలా ఎక్కువగా ఉంటాయండి. కొండముచ్చులలో స్పెషాలిటీ ఏంటంటే అవి మనం కింద పడేసిన ఏ వస్తువు కూడా అవి తినవండి. సపోజ్ మనం ఫ్రూట్స్ కానీ ఏవైనా కూడా వాటికి కింద పడేసి మంకీస్ అవి ఉంటే కింద పడేస్తాం కదా! కానీ ఇలా కాదండి. కొండముచ్చులు మనం చేతికి ఇస్తే తప్ప తినవంట. గంగ చూసారా అండి పైనుంచి ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో. ఇక్కడ మనం అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇలా బువ్వలతో ఉన్న ఒక ట్రే అయితే ఇస్తారండి. అందులో కొబ్బరికాయ, పువ్వులు ఇంకా అమ్మవారి చత్తిరి ఇలా అయితే ఇవైతే ఉంటాయండి. రోజ్ ఫ్లవర్స్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. కమల పువ్వు అయితే అవి తీసుకొని అయితే వెళ్ళామండి లోపలికి అయితే. ఇక్కడ 30 రూపీస్ అన్నారు ఒక ట్రేకి. అయితే మేమైతే అవి కొనుక్కొని అయితే ఇంకా వెళ్ళాము. ఇక్కడ నుంచి అయితే టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. టెంపుల్ చూసారా రెడ్ కలర్‌లో ఉంది. మొత్తం అంతా కూడా 3 ఫ్లోర్స్ వరకు అయితే ఉంది టెంపుల్. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము మేము. హరిద్వార్‌లో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా చాలా వరకు ఇలా కొండలపైనే ఉన్నాయండి. లోపల కూడా ఇలా చూడండి ఫ్లవర్స్ అయితే ఇలా అమ్ముతున్నారు. ఫ్లవర్సే కాకుండా ఇంకా లోపల చాలా షాప్స్ ఉన్నాయి. మనం ఏమైనా కొనుక్కోవాలనుకుంటే చాలా షాప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ నుండి స్టార్టింగ్ అయితే లోపలికి వెళ్ళగానే నార్మల్‌గా అనిపించింది. ఎంట్రన్స్‌లో అయితే క్రౌడ్ ఎక్కువగా లేదు. కానీ ముందుకు వెళ్తుంటే మాత్రం చాలా క్రౌడ్‌గా ఉండింది. ఇక్కడ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ప్రతి దానికి కూడా మనకి అడుగడుగునా డబ్బులు తీసుకుంటూ వాళ్ళైతే మనకు చేశారండి. ఈవెన్ బొట్టు పెట్టాలన్నా కూడా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొనే వాళ్ళు పెట్టారు. ఇదొకటి నాకు కొంచెం డిసప్పాయింట్‌గా అనిపించింది. కానీ మిగతాదంతా చాలా బాగుండింది. చాలా క్రౌడ్ అంటే చాలా క్రౌడ్‌గా ఉండింది. కానీ చాలా బాగా దర్శనం అయితే బాగా జరిగిందండి వచ్చినందుకు. మనసాదేవి అంటే చాలా మన మనసులో ఏది కోరుకున్నా తీర్చే అమ్మవారని చాలా ప్రత్యేకత ఉంది అక్కడ. ఇలా చూస్తున్నారు కదా! ప్రతి దానికి కూడా వాళ్ళు డబ్బులు అడుగుతారు. వాళ్ళు అడిగిన కొద్దీ మన ఇష్టం మన చేతిలో ఎంత ఉంటే అంత ఇవ్వచ్చు. మినిమం 10 రూపీస్ అయితే వాళ్ళైతే అడుగుతారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా మనల్ని ఏది చేయనీయరు. వాళ్ళే మన చేతుల నుండి తీసేసుకొని అమ్మవారికి అన్నీ వేసేసుకొని చేస్తారు. మనసాదేవిని అయితే చూడండి, దర్శించుకోండి. ఇంత దూరంలో ఉన్న అమ్మవారు మనకి దర్శనం ఇవ్వడం అనేది చాలా రేర్ అన్నట్టు. అంత దూరం మనం వెళ్ళలేం కదా! ఆల్మోస్ట్ మేము దర్శనం చేసుకోవడానికైతే మాకైతే 1 గంటన్నర అలా పట్టింది. అంత క్రౌడ్ ఉండింది. మనం తీసుకెళ్ళిన పూల బుట్టను అక్కడున్న అయ్యగారులకు ఇచ్చేస్తే వాళ్ళు అమ్మవారి దగ్గరగా అవి వేసేసి మనకు అమ్మవారికి సంబంధించిన గాజులు కానీ ఏవైనా ఒక చిన్న వస్త్రం కానీ అది మనకు మళ్ళీ రిటర్న్ ఇస్తారండి. అవి మనం తీసుకొని ఇంటికి వెళ్ళేసి మన పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. సో అలా అయితే మా దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. ఇంకా బయటకైతే వచ్చేసాం. బయటకు వచ్చేసి మేము బ్యాంగిల్స్ అయితే చూసామండి. బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. మేమైతే ఇంకా బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసేసుకున్నాము. ఇంకా కుడకైతే కొబ్బరి కొట్టేసాం కదా! అదైతే కొబ్బరి ప్రసాదం పిల్లలకి ఇంకా మేము అయితే తినేసాము. ఇంకా రెయిన్ అయితే చాలా ఎక్కువైపోయింది. ఇంకా మేము అలా మధ్యలో ఇలా కవర్ దగ్గర ఒక దగ్గర ఆగేసి మేము తీసుకొచ్చుకున్న పులిహోర అయితే తినేసి ఇంకా మేమైతే బయటకైతే ఇంకా బయలుదేరిపోయాం అక్కడ నుంచి. గంగ చూసారు ఎంత బాగా అనిపిస్తుందో. కొండముచ్చులు చూసారు ఎన్ని ఉన్నాయో. మా పిల్లలు అయితే చాలా భయపడుతున్నారు. 20 रुपए का 6 पीस। 20 రూపాయలు 6 పీస్. कंदमूल फल
ఈ కందమూలను అయితే చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైం. మీరు ఎప్పుడైనా తింటే కనుక కామెంట్ చేయండి, చూసుంటే కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకా కిందికైతే వెళ్ళిపోయాము. కిందికి వెళ్తున్నప్పుడు కూడా చెప్పులు అయితే జారిపోవడం అనేసి ఇంకా మేమైతే స్టెప్స్ నుండి అయితే వెళ్ళాము. కిందికి వెళ్ళగానే ఇంకా చాలా టైర్డ్ అయిపోయాము అప్పటికే. ఇంకా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలా కొంచెం టైం దాకా అలా షాపింగ్ అయితే చేసేసుకొని ఇంకా వెళ్ళిపోయాము. స్వెటర్స్ అయితే చాలా చీప్ అండ్ బెస్ట్ అండి. 200 అలానే ఉన్నాయి. చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.